ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వేదవ్యాసుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్ముడికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహా తపసంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయమంతా బదరికాశ్రమంలో తపస్సులో ఉంటారు. భూలోకానికి పైన భువలోకము, సువర్ణలోకము, మహాలోకము, జనలోకము అనే 5 లోకాలు దాటి తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకం ఉంది. ఆ లోకంలో తపస్సులు, సిద్ధులు ఉంటారు. వారు తమ కోరిక మేరకు కింద లోకాలలో జన్మనెత్తడము, తిరిగి వెళ్ళిపోవడం అనేది యుగ యుగాలుగా జరుగుతుంది. అటువంటి తపస్సులలో ఒకరైన అపాంతరముడనే మహర్షి ఒకరోజు బద్రికాశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షిని నరనారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించిన మహర్షి వారితో ఇలా అన్నాడు: నరనారాయణులారా, మీకు గుర్తున్నదా, సహస్ర కవచుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాడు తనతో 1000 ఏళ్ళు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలన్నాడు. అటువంటి 1000 కవచాలు అతను వరంగా పొందాడు. ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం, ఒకరు తపస్సు చొప్పున నిర్వహిస్తూ 999 కవచాలను పోగొట్టారు. చివరగా నరుడి వంతు వచ్చింది. మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసుని వధించడం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ రాక్షసుని సూర్యుడు నేల మీదకి పంపబోతున్నాడు. వాడిని వధించాల్సిన బాధ్యత నరమహర్షి నీదే. అలాగే మహర్షి, వాడు నేల మీదకి వచ్చిన తర్వాత కదా అని నరుడు బదిలించాడు. అంతే కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలెత్తాలని బ్రహ్మ ఆదేశం. ఇప్పటికే ద్వాపరయుగం పూర్తి కావస్తున్నది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితం అవుతున్నది. కృతయుగం నాటి జీవులు మీరు. ఇప్పుడున్న వారంతా అల్ప ప్రాణులు. మీ మహాదేహాలతో నేటి వారిని నిర్జించడము చాలా సులువు. కానీ ధర్మం అందుకు అంగీకరించడం. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంసాచారులను ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించడానికి నారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి. కర్ణవధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి అన్నాడు అపారంతముడు. సరే స్వామి అన్నారు నరనారాయణులిద్దరూ. అక్కడి నుండి అంతరార్థమైన అపారంతముడు యమునా తీరంలో మత్స్యగంధికి సజ్జోగర్భాన ఆషాఢ పూర్ణిమ రోజు ఉదయించాడు. సజ్జోగర్భం అంటే గర్భధారణ, నెలలు నిండడం, శిశువు పుట్టి పెరగడం, పెద్దవాడవడం వంటి దశలన్నీ లేకుండా పోవడమే. పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజన గంధికి కృష్ణ ద్వైపాయనుడిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు. తలుచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు. హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేదవ్యాసుడయ్యాడు. శిష్యులకు వేద బోధ చేస్తూ అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు. కురువంశాన్ని కాపాడడానికి ధృతరాష్ట్ర, పాండురాజు మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బద్రికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు. మహాభారతంలో శ్రీమన్నారాయణుడు ప్రజా సృష్టి చేయడానికి సంకల్పించిన వెంటనే అతని నాభి కమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటికి మేలు చేయడానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞానిని పుత్రునిగా పొందాడు. ఆయనే అపారంతముడు. ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేసి క్రమబద్ధం చేశాడు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు అన్ని మన్వంతరాల్లో మిక్కిల ఆనందం పొందుతావని వరం ఇచ్చాడు. మహాభారతంలో శాంతి పర్వం చెప్తున్నది.